హాయ్, వెల్కమ్ టు ఆంధ్ర రమణ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కానీ బాగున్నాం అబ్బా. ఈరోజు అయితే మాది హోమ్ టూర్ అయితే చేస్తాము. హోమ్ టూర్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ మా గార్డెన్ అయితే చూడండి. ఇది వచ్చేసి నందివర్ధన చెట్టు అనమాట. పూలు వస్తే మాత్రం ఒకేసారి చాలా పూలు వస్తాయి. అంత వైటు చాలా బాగుంటాయి. కానీ పూలు చూడండి ఇలా వస్తాయి వైట్గా. ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు. ఇక్కడ వచ్చేసి దానిమ్మ చెట్టు అనమాట. ఈ మధ్య వేసింది, తొందరగా వస్తాయి దానిమ్మ చెట్లు. ఇదైతే మా గార్డెన్ అనమాట. మీ స్మాల్ గార్డెన్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇంట్లోకి రాంగులోనే అంత పచ్చదనం అనేది మనకి పొలాలలో ఎలా పచ్చదనం ఉంటుందో మన గార్డెన్ కానీ మా ఇంటి ముందు గార్డెన్ మాత్రం అంత పచ్చదనంగా ఉంటుంది. అసలు ఇక్కడ ఉన్న లేని చెట్లు అంటూ లేవన్నమాట. అన్ని చెట్లు ఉన్నాయి మన దగ్గర మాత్రము. ఇది వచ్చేసి మందార చెట్టు, గంధం కలరు. ఈ గంధం కలర్కి రెడ్ మందారంగానే పోస్తుంది అనమాట. ఒకరోజు ఒక వీడియో తీసాను, కానీ అది వీడియో మిస్ అయిపోయింది అనమాట. ఒకే చెట్టుకి గంధం కలరు రెడ్ కలర్ రెండు పూసినాయి అనమాట. ఇది వచ్చేసి మల్లెపూల చెట్టు. అసలు స్మెల్ మాత్రం ఈ పూలు స్మెల్ భలే వస్తాయి. మల్లెపూలు కొన్ని పూలు ఏంటంటే స్మెల్ రావు. ఇది వచ్చేసి వైట్ గులాబీ, కాశ్మీర్ గులాబీ అనమాట. ఇవి వచ్చేసి కనకాంబరాలు. ఇది వెర్రజాజి చెట్టు. ఇది వచ్చేసి గులాబీ. నాటు గులాబీ పూలు చూడండి. నాటు గులాబీ పూలు ఇవి ఏంటంటే ఇచ్చిపోయాక ఎక్కువ రోజులు ఉండవు. మరుసటి రోజుకి అన్ని రెక్కలన్నీ రాలిపోతుంటాయి అనమాట. ఆ రోజుకైతే బాగుంటాయి అనమాట. ఇది వచ్చేసి పైకి ఎక్కడానికి మెట్లు, పైన బట్టలు ఆరేసుకోవడానికి అన్నిటికి మెట్లు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏంటంటే చెప్పులు స్టాండు, అక్కడ మోటార్స్, పిల్లల సైకిళ్ళు అన్నీ అన్నది ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. ఈ గార్డెన్. ఇది వచ్చేసి మెయిన్ డోర్. ఇటు సైడ్ లోపలికి వచ్చేసేయండి. అక్కడ పూజ పట్టుకుంటున్నాం కదా. ఇది వచ్చేసి మనం అనమాట. మేము స్టోర్ అయితే స్టార్ట్ చేస్తామని తెలుసు కదా. ఇది ఇక్కడ పెట్టేసాము అనమాట. ఒక ర్యాక్ పెట్టేసి ఇక్కడ పెట్టేసాము. ఇక్కడ మనకి కూర్చోడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ కూర్చొని టీ తాగడం కానీ టిఫిన్ ఏం చేయొచ్చు. సాయంకాలం ఇప్పుడు బాగా ఉదయం సాయంకాలం చల్లగా గాలి వచ్చింది అనమాట. ఇటు సైడ్ నుంచి బాగా గాలి వస్తుంది. అక్కడ కూర్చునే కానీ ఇక్కడే కూర్చొని టీ తాగటం కానీ కాఫీ కానీ టిఫిన్ కానీ అన్నీ ఇక్కడ ఎక్కువ శాతం కూర్చొని చేసేది మాత్రం. ఇక్కడ చూడండి స్మాల్ అర్థం మాత్రం బాగుంది. ఎండలకి ఏమో కానీ చెమట మాత్రం మామూలు వేయట్లేదు అసలుగా. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అనమాట. ఇలాగా మెయిన్ డోర్. పిల్లలు చూడండి సప్పుడే తిరగొట్టేసింది మా పిల్లలు. ఈ మెయిన్ డోర్ మాత్రం చాలా ఇష్టం నాకైతే మాత్రం. రాధాకృష్ణుడు అనమాట. చూడండి అసలు చాలా ఇష్టపడైతే చేయాలి. చూసారు కదా మా మెయిన్ డోర్ అనమాట. చాలా ఇష్టం అనమాట రాధాకృష్ణుడు. ఇక్కడ వచ్చేసి ఆవు అనమాట, గోమాత. ఇక్కడ పాలు అవుతా. ఈ మెయిన్ డోర్ మాత్రం చాలా ఇష్టం అనమాట. చాలా ఇష్టపడైతే చేయించుకున్నాం అనమాట మెయిన్ డోరు. చూడండి అసలు చూడటానికి ఎంత లుక్ ఎంత బాగుందో చూడండి. అసలు ఈ మెయిన్ డోర్ చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. చుట్టూ డిజైన్ కానీ చాలా బాగుంది. ఇక్కడ ఫినిషింగ్ కానీ చాలా బాగుంది. ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చేసారు. ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. ఇది వచ్చేసి హాల్ అనమాట. ఇక్కడ హాల్లో చాలా చాలా డిఫరెంట్గా చాలా చాలా మోడల్గా ఒక్కొక్కటి ఒక్కో రకంగా చూపిస్తారు చూడండి ఒకసారి. ఇది వచ్చేసి టీవీ అనమాట. టీవీ అంటే ఈ మధ్య రీసెంట్గా తీసుకొచ్చింది. వాళ్ళు చూస్తారా మనకు రావు కానీ ఇది టీవీ వచ్చేసి ఇంకా దీనికి సరిపోయి అంత పెద్దది అయితే తీసుకొచ్చుకుందాం అనుకున్నాము. కాకపోతే ఇంకా ఇది గిఫ్ట్ వచ్చిందనమాట, తీసుకొచ్చింది. అందువల్ల దానికి సరిపోయేంత రాలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలాగా చిన్నగా సిల్క్లు అయితే చిన్నవి పెట్టించుకున్నాము. ఇక్కడ మేము ఎంత నీట్గా సర్దినా పిల్లలు మాత్రం అసలు ఉంచరు. ఇంత వీడియో ప్రశాంతంగా చేస్తున్నాం. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు. అందుకని వీడియో అంత ప్రశాంతంగా చేస్తున్నాం. అందుకు అంత ప్రశాంతంగా చేస్తున్నాం అనమాట. అంత కొంచెం నీట్గా ఉంది. పిల్లలు వచ్చారనుకో ఎక్కడ ఇసిరిసి రాస్తాం. మేము సర్దటం వాళ్ళు ఇసిరేయటం అనమాట. అది రోజు ఉండే కామని. రోజు సర్దుకోవడం వాళ్ళు ఇసిరేయటం, మేము సర్దుకోవడము. ఇక్కడైతే చూడండి, ఇది బాగా నచ్చుద్ది నాకైతే. ఇది చాలా బాగుంది. బాగుండేది కదా. వినాయకుడు.
పిల్లల ఫోటోలు అనమాట. చిన్నప్పుడు గుర్తుగా ఉండడానికి అట్లా తీసి పెట్టుకొని ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ చూడండి అన్ని బొమ్మలు చాలా చాలా క్యూట్గా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి జింక్ అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ చూడ పైన కానీ చూడండి ఫ్లవర్స్ అన్నీ బాగా ఇక్కడ పైన కానీ. ఏమొచ్చేసి మా అమ్మ అనమాట. నిమ్మకాయలు అమ్ముకొని పెందలా నిమ్మకాయలు అమ్ముకొని వచ్చేసింది మా అమ్మ అయితే మాత్రం ఈరోజు. మీరు ఎక్కడ చూసినా రాధాకృష్ణులు ఎక్కువగా ఉన్నారని మీరు అనుకోవచ్చు, కానీ నా ఫేవరెట్ అనమాట. అందుకే ఎక్కువ మా ఇంట్లో ఎక్కడ చూసినా ఎక్కువగా రాధాకృష్ణుడే ఉంటాయి అనమాట. చాలా చాలా ఇష్టం, చాలా ఫేవరెట్ అనమాట. ఇక్కడ చూడండి ఏమో సాయిబాబుది. అసలు ఎంత బాగుందంటే కలర్ఫుల్గా చాలా అందంగా ఉన్నాడు బాబా మాత్రము. చాలా ఇష్టం బాబా అయితే. ఇక్కడ వచ్చేసి మన గురువు గారు వెంకటేశ్వర స్వామి చూడండి అసలు ఎంత చక్కగా ఎంత బాగుందన్నమాట. ఇక్కడ లైటింగ్ గానే వస్తుంది, మనం పెగ్గు పెడితే లైట్ గానే వస్తుంది అనమాట. లైటింగ్ చూడండి పెగ్గు పెడితే అలా లైటింగ్ వస్తుంది అనమాట. చాలా ఇంకా నైట్ టైంలో అయితే చాలా బాగా కనిపిస్తుంది అనమాట మన గురువు గారు అనమాట. అంత బాగుంది. ఇది హాల్ మాత్రం ఇదైతే లోపలికైతే వెళ్ళాలి అనమాట. పిల్లలు మామూలు కవర్స్ వేస్తే పిల్లలు అయితే అసలు ఉంచట్లేదు, పీక్ పక్కనే అసలు నీట్నే ఉంచట్లేదు అనమాట. ఇవైతే ఇంకా ఇగో చూడండి ఇట్లా కూర్చొస్తుంది అనమాట. ఇగో ఇలాగా ఇవైతే వేస్తే కొంచెం కదలకుండా అలాగే ఉంటాయి అనేది ఇట్లా వేసాను అనమాట. అదొకటి ఇదొకటి ఇది సెట్ అనమాట. ఇంతవరకు పైన మా పిఓపి అయితే చూడండి అసలు ఎంత బాగుంది కదా. మీకు నచ్చుంటే కామెంట్ అయితే చేయండి, నచ్చిందా నచ్చలేదు అనేసి. చాలా బాగుంది. దగ్గరుండి అయితే చేయించుకున్నాం అనమాట నీట్గా అనమాట. ఈ బెడ్రూమ్లో ఏంటంటే స్టోరేజ్ ఉంటుంది అనమాట, అందుకే దీన్ని ఓపెన్ చేయలేదు. ఇది ఇలాగా స్టోరేజ్ అంతా ఉంటుంది కాబట్టి అందుకే ఓపెన్ చేసి చూపించట్లేదు. ఇది డబల్ బెడ్రూమ్ అనమాట. అందుకని ఇలా కట్నేసి వస్తూ ఉంటాం అనమాట. ఇంకో రూమ్లోకి అయితే వెళ్దాంలండి. ఇక్కడ వచ్చేసి మిషన్ నిద్ర లేసిన అంటే ఫస్ట్ మిషన్ ఎక్కుతుంది అనమాట. మనం నిద్ర లేసిన కానీ పని అయితే ఈ పని మనం చేసే పని మాత్రము. ఇటు సైడ్కి రా కొంచెం చూపించు అసలు ఎంత బాగుందో. ఇటు సైడ్ నుంచి చూసినా అటు సైడ్ నుంచి చూసినా రెండు ఒకేలాగా ఉండదు అనమాట. చాలా లుక్ వస్తుంది. మెయిన్ ఆర్చిన చాలా లుక్ అనిపించేది. ఇది వచ్చేసి కిటికీలు అనమాట. ఇటు సైడ్ కిటికీ పెట్టేస్తాము. ఇది వచ్చేసి టేబుల్. ఈ డ్రెస్సింగ్ టేబుల్ మేము ఎంత నీట్గా జరుపుతామో అంత చిక్కు చేసి పెడతారు పిల్లలు మాత్రము. ఇప్పుడు ఇంకా ఒక పూట స్కూల్ కదా, మధ్యాహ్నం దాకానే కదా, ఇంకా పీకి మొత్తం ఇక్కడ కింద వేస్తారు. మేము సర్దటం వాళ్ళు కింద వేయటం అనమాట. అట్లా మునక్కాయలు కనిపిస్తున్నాయి అంటారు. ఇవాళ మాత్రం మునక్కాయ కూర. ఇవి కొనుక్కొచ్చినాయి కాదు, ఫ్రీగా వచ్చింది. దొంగతనం చేసిన మునక్కాయ కూర అంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. మీదేం కర్రీ? మాదైతే ఈరోజు మునక్కాయ కర్రీ. వచ్చేసి బాటిల్స్. డ్రెస్సింగ్ టేబుల్ చూపించు. డ్రెస్సింగ్ టేబుల్ దిగా ఇలా ఉంది. మేము ఎంత సర్దినా మా పిల్లలకి తీసేది అట్టేసేది. పొద్దులు సర్దుతూనే ఉంటాం అనమాట. రోజుకి ఒకసారి సర్దటం ఆ పని అట్లా చేయటం అనమాట. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ దగ్గర ఈ బెడ్రూమ్ చూసి ఫస్ట్ ఇది అలారం చూడండి. అసలుక ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. అలారం సూపర్ అంటుంది. ఇక్కడ చూడండి ఇవి చాలా బాగుంది. ఇవి వచ్చేసి ఇంకా మా ఒక బొడ్లో ఇవన్నీ బట్టలు ఒక్కటే ఓపెన్ చేస్తారు, అన్నీ ఓపెన్ చేయము. ఇది ఇలా హ్యాండ్స్ తగిలిచ్చామన్నమాట. మన శారీస్ ఏంటంటే నీట్గా పాడవకుండా నీట్గా ఎలా పెడితే అలాగే ఉంటుంది. మనం మడత వేసి పెట్టినా ఇలా పడిపోతుంది. ఒకటిలాగితే అన్నీ వచ్చాయి. ఇగో ఇలాగ తీసుకొచ్చి ఇవన్నీ మనకి మీషో నుంచి తెప్పించుకున్నాయి. ఇవన్నీ క్వాలిటీ కానీ చాలా బాగా వచ్చింది మీషో నుంచి. క్వాలిటీ సూపర్ అంటే సూపర్ క్వాలిటీ. ఇవన్నీ ఇక్కడ తగిలించినవి మొత్తం అవే మీషోనే అనమాట. చూడండి ఎంత బాగుందో. మనం ఇవి మడత వేసినా ఒక్కటి తీస్తే మనకు అన్ని కింద పడిపోతాయి ఎంత నీట్గా మడతలు వేసినా. ఇలాగైంది అనుకో కొంచెం పడకుండా శారీస్గా నీట్గా ఉంటాయి. ఇది ఒక్కటే ఇంకా ఓపెన్ చేయను. ఇది వచ్చేసి బెడ్రూమ్లో బాత్రూము. ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్ అట బాత్రూమ్ అయితే ఉంది. ఆ బెడ్రూమ్లో కానీ ఉంది. కాకపోతే దాన్ని స్టోరేజ్గా పెట్టుకున్నాం కాబట్టి దాన్ని ఓపెన్ చేయలేదు. ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఉంది. అనమాట ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూము. కాకపోతే ఇప్పుడు ఓపెన్ చేయట్లేదులే. బెడ్రూమ్లు కానీ బాత్రూమ్లు కానీ ఏం చూపిస్తామండి, అందుకే చూపించట్లేదు. ఇటు వచ్చేసి కిటికీ అనమాట. ఇక్కడ దోమలు కానీ రాకుండా అలా నెట్ అయితే కొట్టేసాము. దోమలు రాకుండా ఎప్పుడైనా కొంచెం కిటికీలు తీసుకొని మనకు గాలి రావాలి కాబట్టి అలా నెట్ కొట్టేసాం అనమాట. ఇది బెడ్రూమ్. ఇప్పుడు కిచెన్లో పోదాం. మెయిన్ కిచెన్ ఇప్పుడు. మా కిచెన్ ఎలా ఉందో చూపిస్తా. ఇది వచ్చేసి ఇవి బాగున్నాయి కదా, ఇవి ఎక్కడ తెప్పించుకున్నారో మీరు అడుగుతున్నారు తెలుసు.
ఇవి ఏంటంటే ఫస్ట్ అక్కడి నుంచి 3 తగిలించాం. మెయిన్ డోర్ కాడ ఒకటి తగిలించాము, ఇక్కడ ఒకటి తగిలించాం అనమాట. ఇదైతే మీషోలో ఆర్డర్ పెట్టినాయి అనమాట. క్వాలిటీగా దీనిలో కట్టకట్టాలు వేస్తే ఎలా ఉంటారో ఇప్పుడు దీనిలోంచి నేను అలా కనిపిస్తున్నాను అనమాట. జైల్లో ఉన్నట్టే కనిపిస్తున్నా. ఇదిగో ఇలా అంటే వస్తుంది. ఇదిగో ఇలాగా జైల్లో ఉన్నట్టే ఉంది నాకైతే. ఇదైతే మీషోలో అని పెట్టింది. క్వాలిటీ మాత్రం సూపర్ వచ్చింది. మనకి పిల్లలు ఏమన్నా పాడు చేస్తారని ఈ పక్క ఇలా కట్టేసుకుంటే కొంచెం పిల్లలు అనేది దాన్ని చిక్కు చేయకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇలా ఉంది. ఇప్పుడు చాలా అయింది. వచ్చేసి పూజ రూమ్ అనమాట. ఇది ఇలాగా పూజ రూమ్ బాగుంది. చాలా క్యూట్గా చాలా బాగుంది. మా పూజ రూమ్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. చాలా సింపుల్గానే కట్టుకున్నాము. సపరేట్గా గుడి కాకుండా ఇలా కట్టుకున్నాం అనమాట. ఎక్కువ ప్లేస్ లేదని ఇలా కట్టేసుకున్నాము. ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేయను. అది ఫ్రిడ్జ్ అనుకోరు మీరు ఎవరైనా చూస్తే ఇది ఏమన్నా షోరూమ్ అనుకుంటారేమో. అన్ని సరుకులు మొత్తం ఫ్రిడ్జ్లోనే ఉంటాయి. మీరు చూసారనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ చేస్తారు. అందుకే ఫ్రిడ్జ్ అయితే నేను ఓపెన్ చేయట్లేదు. అస్సలు ఓపెన్ చేయను ఫ్రిడ్జ్ మాత్రము. గిట్ట వచ్చేస్తే ఇట్లాంటి వస్తుంది. ఇంతకుముందు మేము చిన్న పిల్లలు అప్పుడు ఏంటంటే ఇక్కడ అట్టవల్లాగా కట్టేస్తారు అన్నమాట. అట్టవలు కట్టేసుకుంటే ఎంత సామాన్ అయినా దానిలో పెట్టేసుకుంటాం అనమాట. ఇప్పుడు అట్టవలు పోయేసి ఇలా కబోర్డులు వచ్చేసినాయి అనమాట. కబోర్డులు చూడండి అసలు ఎంత పెద్దయో కబోర్డులు. మేము దూరిన 4 గంటలకు 3 సరిపోతారు అనమాట. అంత పెద్ద కబోర్డులు అనమాట. ఇలాగే బార్కి కబోర్డ్స్ ఆ బార్కు ఉన్నాయి అనమాట. ఇలాగ పెద్ద కబోర్డ్స్. మనం ఎంత సామాన్ ఉన్నా కానీ దానిలో పడేసుకోవచ్చు. నీట్గా కనిపిస్తుంది. మనకు పైకి ఏం కనిపించకుండా నీట్గా కనిపిస్తుంది అనమాట. అట్లాగా ఇలాగా ఇవి వచ్చేసి కబోర్డ్స్. మనం సరుకులు, ఉప్పు, కారాలు, పసుపులు, చింతపండ్లు అన్నీ ఇలా డబ్బాలలో ఇలా వేసి పెట్టుకుంటే మనకి ఈ అద్దాల నుంచి ఇగో మనకి ఏంటి అనేది కనిపిస్తాయి అనమాట. మనకు కనిపిస్తే ఆ డోర్ అదే ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి మనకి ముందే చూసుకొని ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా సరుకులు అయితే ఇలా నింపి పెట్టుకుంటాం. ఈ బిందెలు వచ్చేసి మాకు సాగర్ నీళ్ళు పట్టుకుంటాం. బియ్యం కడుక్కోవడానికి మేము ఎక్కువ సాగర్ నీళ్ళు వాడేది. ఓన్లీ తాగడానికి ఉప్పు నీళ్ళు అయితే వారానికి వస్తారు కాబట్టి ఇలా బిందెలకు అన్నిటికి పట్టి పెట్టుకుంటాం. ఇంకా బియ్యం కడుక్కోవడానికి మనం దోశకి టిఫిన్ వేసుకున్నా కడుక్కోవడానికి ఇలా సాగర్ నీళ్ళు అయితే పట్టి పెట్టుకుంటాం. ఇవి ఒక్కోసారి ఈ ఎండాకాలం చాలా కష్టం వదులుతాం అనమాట. వారానికి 10 రోజులు వదులుతాడు. ఇవి వచ్చేసి మనం గ్లాస్లో ఇలా ప్లేట్లు ఇంకా అంటే నీట్గా అందరిలాగా మనం సర్దుకొని హోమ్ టూర్ చేస్తే అందరిలాగా కాదు. మన హోమ్ టూర్ మన ఇల్లు అలాగ ఉంది అలాగే మేము చూపిస్తాము. సర్దుకొని చూపించాలని అలా ఏం లేదు. అంటే ఇప్పటికి ఏ రోజుకి ఆ రోజు సర్దుకుంటాం కాబట్టి సర్దుకొని చూపించాలి అలా ఏం చేసే మనకి ఫస్ట్ ఉండాల్సింది కిచెన్లోనే. 24 గంటల ముందు కిచెన్లో తోమటమా, వండటమా, కడగటమా ఇదే పని పెడితే మనం ఎంత చదువుకున్నా ఎంత పై ఆస్తుల్లో ఉన్నా మనం చేయాల్సిన పని అయితే ఇదే జాబ్ మనకి. తోమటం, కడగటం అదే జాబ్ అనమాట మనకి. ఇది వచ్చేసి సింక్ అనమాట. ఇలాగా మా కిచెన్ చాలా బాగుంది కదా. మేము అందరిలా సర్దుకొని అయితే చూపించాం. మా కిచెన్ ఎలా ఉందో అలాగే చూపించాం మేమైతే మాత్రం. రోజైనా మా కిచెన్ సర్దుకుంటున్నాడు, పిల్లలు తీసి పడేస్తూనే ఉంటారు అనమాట. ఇలాగే ఉంటుంది మా కిచెన్. ఈ సైడ్ వచ్చేసి ఇది వచ్చేసి ఇంకా ఇటు సైడ్ బాత్రూమ్, ఇటు సైడ్ వాషింగ్ మిషన్ పెట్టుకుంటాం. ఇటు సైడ్ ఇది ఇక్కడ కానీ కబోర్డ్స్ అయితే ఇక్కడ కానీ కబోర్డ్స్ పెట్టాము. మనం ఇక్కడ నిలబడి ఇది బజార్ అంతా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి బజార్ అంతా కనిపిస్తుంది మనకి. ఇక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా గాలి కానీ బాగా వస్తుంది అనమాట. ఒక్క వైకుంఠ గాలి ప్రశాంతం గాలి వచ్చింది. ఇటు సైడ్ ఒక గొంతుగా బట్టలు ఆరేసుకోవడానికి అట్లా మనకైతే మాత్రం ఇట్లా బట్టలు ఆరేసుకోవడానికి అన్నిటికి గొంతుంది. మీరు వీడియోస్ హోమ్ టూర్ సెలబ్రేట్ చేస్తేనే కదా చూడాల్సింది. మా లాంటి వాళ్ళని చేసి హోమ్ టూర్ సెలబ్రేట్ చేస్తేనే కాదు, మాలాంటి నార్మల్ మనుషులు చేసిన హోమ్ టూర్ అయితే చూడండి. వాళ్ళన్నీ సర్దుకొని చూపిస్తారు. మేము అలాగా మేము ఎలా ఉందో అలాగే మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాం. అంటే రాత్రి ఒక సీరియల్ చూస్తే బెమ్మమూడి 3 కోట్లు ఉంటే మధ్య తరగతి వాళ్ళు అంట వాళ్ళు. కానీ మాకు అంతగాని లేదు. మేము మధ్య తరగతి వాళ్ళం కానీ కాదు అసలుగా. పెద్దోళ్ళు ఏదో శాస్త్రం అంటే ఉంటే పూర్తి బాగా ఉన్న వాళ్ళ ఇళ్ళలో పుట్టాలి, లేకపోతే పేదవాళ్ళ ఇళ్ళలో పుట్టాలి. మధ్య తరగతుల్లో అసలు పుట్టనే పుట్టకూడదంట. అన్ని కష్టాలు వాళ్ళకే వస్తాయి అన్నమాట మధ్య తరగతుల్లో పుడితే మాత్రము. కొంచెం ఇట్లా గొంతు ఇది వచ్చేసి మాకు ఇట్లా గొంతు పెట్టుకొని ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి, వర్షం వచ్చిన బట్టలు ఆరేసుకోవడానికి అట్లా బాగుంటుంది అనమాట. ఇలాగ ఇక్కడ నిలబడితే చూడండి చాలా ప్రశాంతంగా ఉంది. మీకు మ్యాజిక్ చెప్పిన చూపిస్తా చూడండి. ఇది చాట్ ఎందుకు పెట్టారు మీరు అనుకోవచ్చు కదా. కానీ వాషింగ్ మిషన్ వేసినప్పుడు నీళ్ళన్నీ దీంట్లో పోకుండా నీళ్ళు పోస్తే గోడ మీద పడకుండా అవతల పడేటప్పుడు చాట్ పెట్టుకొని నీళ్ళు పడుతుంది అనమాట. ఇలా
ఎవరికైనా తెలియలే కాబట్టి సైడ్ కాలువలు అలా ఏం లేవన్నమాట. అందుకని నీళ్ళు అలా నిండిపోకుండా ఇలా పోసుకుంటాం. మీరు కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకొని ఇలా మ్యాజిక్ చేయండి ఒకసారి. పడితే నల్లగా లేకుండా పాడవకుండా చాలా బాగుంటాయి అనమాట. ఇప్పుడు నచ్చింది అనుకో మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి, నచ్చకపోతే ఫాలో అవ్వకూడదు. ఓకేనా? ఈవినింగ్ అయితే ఇలా కూర్చుంటాం, చల్లగా కూర్చొని కాఫీ తాగటం, ఇలా చల్లగా బాగుంటుంది అన్నమాట వాతావరణం. మా హోమ్ టూర్ ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే చేయండి మీరు మాత్రము. అలాగే మా హోమ్ టూర్ అంతా చాలా బాగుంది. నాకు మెయిన్ డోరే బాగుంది, నచ్చింది కదా, చూపించాను కదా మెయిన్ డోరు. సెలబ్రిటీయే కదా మా అయ్యగాని అప్పుడప్పుడు చూస్తుంటండి, కొంచెం లైక్ కొట్టండి, ఫాలో చేయండి. అలాగే ఒక మీ ఫ్యామిలీకి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరూ షేర్ చేయండి. హోమ్ టూర్ నచ్చుంటే చిన్న కామెంట్ అయితే చేయండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి, లైక్ చేయకుండా ఉండదు. బాయ్.